శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి అక్టోబర్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి ధనస్థానంలో రవి శుక్రగ్రహాల కలయిక. ఇది చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి కానీ ప్రభుత్వంతో వ్యవహారాలు చేస్తున్న వారికి ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మీ కుటుంబానికి ఏదైనా ఒక ప్రభుత్వ పథకం అనుకూలంగా రావడం కానీ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే మీ కుటుంబంలో ఒకరికి ఒక అధికార పదవి కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు దశమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. లేదంటే మీరు మీ కుటుంబం చేస్తున్నటువంటి వ్యాపారంలో కలాలి అనుకుంటే ఇది అనుకూలమైనటువంటి సమయం. రవి కూడా రాష్ట్రాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ సంపద మీకు అనుకూలంగా వస్తుంది. మీ యొక్క వాక్చాతుర్యానికి చాలా విలువ పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో మీ మాటకి గౌరవం పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలకి మీ కుటుంబం అంతా గౌరవించడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ ధనస్థానంలో ఉన్నటువంటి రవి పైన శని యొక్క దృష్టి పడడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా ఒక పదవి రావాల్సి ఉంటే అంటే వారసత్వంగా కానీ లేదంటే మీ యొక్క పెద్దవాళ్ళు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం చేసి ఆ పదవి మీకు రావాల్సి ఉంటే కొన్ని సందర్భాల్లో ఎండోమెంట్స్ కొన్ని సాంప్రదాయంగా ఉన్నటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వారసత్వంగా కొన్ని పదవులు రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పదవి ఏదన్నా మీ కుటుంబానికి రావాల్సి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల ఒక ప్రభుత్వ పదవి కానీ గౌరవప్రదమైన హోదా కానీ మీ కుటుంబానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల ఏ ప్రయత్నమైనా మీరు చాలా వ్యక్తిగత సామర్థ్యంతో ఎవరి సహకారం లేకుండా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా స్థిరాస్తి భూములు కొనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ బుధుడు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయ స్థానంలో కుజుడు యోగకారకుడితో కలిసి ఉండడం వల్ల భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం కలిసి వస్తుంది. అన్నదమ్ములతో కానీ మిత్రులతో కానీ కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా వారు మీకు మీ యొక్క అభివృద్ధికి చాలా వరకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారో ఈ సమయంలో వాళ్ళు మిమ్మల్ని చాలా వరకు అభివృద్ధి పరంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే కొన్ని వ్యతిరేక శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. గతంలో మీ నుంచి లబ్ధి పొందినవారు మీ నుంచి పైకి వచ్చిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన కొన్ని పనులు మీ మీదకి రావడం కానీ వారు మీ మీద ఏదైనా బురద జల్లే ప్రయత్నంలో కొన్ని నిందలు అపవాదులు వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఏ సంబంధం లేకుండానే ఏదో ఒక స్కామ్లో మిమ్మల్ని ఇరికించడం మిమ్మల్ని అన్పాపులర్ చేయడం అది చాలా వరకు పోలీస్ స్టేషన్లు అరెస్టులు కోర్టు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కేవలం మీ మీద బురద జల్లే ప్రయత్నం కానీ అలాగే ఇతరులు చేసినటువంటి తప్పులు మీ మీద తోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదైనా మీరు ఈ వ్యతిరేక సమస్యల నుంచి చాలా వరకు పోటీగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా విజయం మీకు వచ్చినప్పటికి కూడా టెంపరీగా కొంత అన్పాపులారిటీ మీ మీద వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు మీ వ్యతిరేకులు మిమ్మల్ని ఇదంతా కూడా నిజమని నమ్మి ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేయడం చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా మీరు ధైర్యంగా నిలబడి పోరాటంతో అంతిమ విజయం మీకే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా అష్టమ శని ప్రభావం మీ మీద కొన్ని నిందలు అపవాదులు అన్నవి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారం చివరి వరకు కూడా గురువు
మీకు లాభస్థానంలో ఉండడం వల్ల మీ పూర్వపుణ్య ఫలితం వల్ల అయితేనే, గతంలో మీరు చేయని మంచి కార్యక్రమాల వల్ల అయితేనే మీరు అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. భగవంతుని అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా రావడం వల్ల కంపల్సరిగా ఇటువంటి అపవాదం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వారం చివరిలో గురువు 12వ స్థానంలోకి రావడంతో చాలా వరకు ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ పుణ్య కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఏదో కొంత గుప్తదానం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి సమస్య ప్రతి విషయం ప్రారంభంలో ఇబ్బంది పెట్టి చివరికి అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీరు చేయవలసిందల్లా ధైర్యంగా పోరాడుతూ నిజంగా నిజాయితీగా నిలబడితే అంతిమ విజయం మీకే కలుగుతుంది. బట్ ఏదైనా 2 శుభగ్రహాలైనటువంటి గురువు శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడంతో ఏదైనా ఒక ఆర్థిక సమస్య వచ్చినప్పటికి కూడా దాన్ని చాలా వరకు కుటుంబ సభ్యుల సహకారంతోనో మిత్రుల సహకారంతోనో అది మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ధైర్యంగా పోరాడి అంతిమ విజయం సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి.